నందసునందులు ప్రీతితో చిరునవ్వులు చిందిస్తూ ధ్రువునితో ఇలా అన్నారు. విష్ణుపదాన్ని పండితులు సర్వోత్తమంగా భావిస్తారు. సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు ఆ పదానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. దాన్ని మీ తాతలు ఇతరులు పొందలేకపోయారు. ఇది జగద్వంద్యము. దీన్ని భక్తులే పొందగలరు. ఆ విష్ణుపదాన్ని నీవు పొందుతున్నావు. రా, ఈ విమానాన్ని శ్రీహరి పంపించాడు. దీన్ని ఎక్కడానికి నీవు తగినవాడవు అన్నారు. ఆ మాటలు విని ధ్రువుడు స్నానం చేసి అక్కడి మునులకు నమస్కరించి వారి దీవెనలు పొంది విమానానికి ప్రదక్షిణం చేసి పూజించాడు. నందసునందులకు నమస్కరించాడు. భగవంతుని రూపం మీద దృష్టిని మనస్సును నిలిపి విమానం ఎక్కటానికి తేజోమయ రూపం దాల్చాడు. సురదుందుభిపణవానకమురజాదులు మొరసే విరుల ముసురు గురిసే కిన్నర గంధర్వుల పాటలు భరితములై చెలగెనప్పుడు భవ్య చరిత్ర. వెంటనే దేవతల నగారాలు, డోళ్ళు, తప్పెటలు, మద్దెలలు మ్రోగాయి. పూలవాన కురిసింది. కిన్నరుల, గంధర్వుల పాటలు వినిపించాయి. జై శ్రీకృష్ణ.